ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్ ఓటీటీ మరియు థియేటర్ మూవీస్ కోసం ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా చెప్పబోతుందండి. సో చాలా మంది ఎక్కువ అన్సబ్స్క్రైబర్స్ విజిట్ చేస్తున్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. సో ముందుగా ఓటీటీ మూవీస్. ఓటీటీలో మొత్తం ఒక వెబ్ సిరీస్ అండ్ ఒక మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో జూన్ 19వ తారీఖున. సో ముందుగా టోక్రా కే మేరా ప్యార్ సీజన్ 2 మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోని రిలీజ్ అవ్వబోతుందండి. ప్రీవియస్ గా 2024 2025 లోనే రిలీజ్ అయిందండి సీజన్ 1 అనేది. సీజన్ 1 చాలా బాగుంటదండి. ఒకవేళ ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే మాత్రం చూసేయండి, చాలా బాగుంటది. సో సీజన్ 1 అనేది. సో ఇప్పుడు దానికి సీక్వెల్ సీజన్ 2 రిలీజ్ అవ్వబోతుందండి. జూన్ 19వ తారీఖు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోని స్ట్రీమింగ్ అవ్వబోతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి మూవీ అండి, సేవ్ ద టైగర్స్ సీజన్ 3 అండి. ఇది ఇంకా ఎన్ని సీజన్స్ చేస్తారో అర్థం కావట్లేదు, కానీ చాలా బాగుంటదండి. మెయిన్లీ పెళ్ళైన మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో కన్ఫర్మ్ గా మిస్ అవ్వకుండా చూడాల్సిన ఫిలిమ్స్ అండి ఈ సేవ్ ద టైగర్స్ సీజన్ 1 సీజన్ 2 ఇప్పుడు సీజన్ 3 స్ట్రీమింగ్ అవ్వబోతుందండి. అది జూన్ 19వ తారీఖు. అది కూడా మనకి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోని స్ట్రీమింగ్ అవ్వబోతుందండి. ఓటీటీలోనైతే మొత్తం 2 రిలీజ్ అవ్వబోతుంది జూన్ 19వ తారీఖు. ఇప్పుడు థియేటర్స్ లోని దాదాపు 6 మూవీస్ దాకా రిలీజ్ అవ్వబోతుందండి. అది కూడా మొత్తం కంప్లీట్ గా చెప్తున్నాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మా ఇంటి బంగారం, యాక్టర్స్ బై శ్రీముఖి గారు, సమంత గారు అండ్ రాజు గారు. సో చాలా మందికి తెలిసిందేనండి, ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ కూడా అందరూ చూస్తూ ఉంటారు. ఆల్రెడీ మనకి బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయండి. సో ఇది మనకి 19వ తారీఖు థియేటర్ లోని రిలీజ్ అవ్వబోతుందండి ఫస్ట్ మూవీ వచ్చినప్పటికి. అండ్ సెకండ్ మూవీ వచ్చినప్పటికి కాక్టైల్ 2 దాదాపు 13 సంవత్సరాల తర్వాత కాక్టైల్ 2 రిలీజ్ అవ్వబోతుందండి. సో సేమ్ యాక్టర్స్ కాదులేండి. కాక్టైల్ 1 డిఫరెంట్ స్టోరీ అండ్ కాక్టైల్ 2 కూడా మనకి డిఫరెంట్ స్టోరీ అండి. సో యాక్టర్ బై షాహిద్ కపూర్ గారు అండ్ రష్మిక మందన గారు. సో ఇది కూడా మనకి థియేటర్స్ లోని జూన్ 19వ తారీఖు రిలీజ్ అవ్వబోతుందండి. అండ్ మూడో మూవీ వచ్చేటప్పటికి 100 దేవుళ్ళు, యాక్టర్ బై విజయ్ ఆంటోనీ గారండి. సో కన్ఫర్మ్ గా ఈ ఫిలిం మీద నాకు బాగా హోప్స్ ఉన్నాయండి. 100% హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు ఈ సినిమా మీద హోప్ ఎక్కువ ఉందండి. ఇంకా ఫోర్త్ మూవీ విషయానికి వచ్చినప్పటికి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అండి. సో ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ బై నవీన్ గారండి. నేను తన మూవీస్ అన్ని నేను సినిమాలో టీవీలోనే చూసానండి. సో అప్పటికి ఇంకా మనకి ఎలాంటి థియేటర్స్ అలాంటివి అయితే తెలియదు కాబట్టి సో మ్యాక్స్ నేను అన్ని మూవీస్ నేను టీవీలోనే చూసానండి. సో ఫస్ట్ టైము స్క్రీన్ మీద చూడబోతుందండి. సో ఎలా ఉంటుందో మరి చూడాలి. మరి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీని ఇండస్ట్రీకి అడుగు పెట్టిన వ్యక్తి అండి ఈ నవీన్ గారు. సో తన ఫిలిం కి తానే ప్రొడ్యూసర్ తో పాటును యాక్టర్ కూడా అండి. అండ్ యాక్టర్స్ బై రాశి సింగ్ గారు అండి. మరి చూడాలి మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. ఈ మూవీ కూడా మనకి జూన్ 19వ తారీఖు రిలీజ్ అవ్వబోతుంది. సో ఫిఫ్త్ మూవీ వచ్చినప్పటికి దవానా అండి. సో హర్షిత్ గారు యాక్టర్ బై. సో చాలా మందికి యాక్టర్ గురించి తెలియదు, ఇప్పుడు చెప్పిన తర్వాత మీకు తెలుస్తుంది. కల్కి మూవీలోని ప్రభాస్ గారిని శంబలకి తీసుకుని వెళ్తారు కదండి, ఆ క్యారెక్టర్ ఇందులోని హీరో కింద యాక్ట్ చేస్తున్నారండి హర్షిత్ గారు. సో ఫిఫ్త్ మూవీ అండి. ఇంకా సిక్స్త్ మూవీ ఫైనల్ గా బాలన్ ది బాయ్, మొత్తం 5 లాంగ్వేజెస్ లోని రిలీజ్ అవబోతుంది. ఇట్స్ ఏ మిస్టరీ డ్రామా సిరీస్ అంట, మూవీ అంట. మరి ఈ మూవీ ఎలా ఉంటది ఇంకొప్పటికి వచ్చి నేను ట్రైలర్ కూడా చూడలేదు. సో మొత్తం ఫైనల్లీ 6 మూవీస్ అండ్ 2 ఓటీటీ మూవీస్ ఉన్నాయండి. దాదాపు మొత్తం 8 మూవీల దాకా రిలీజ్ అవబోతుందండి ఈ వీక్ ఫ్రైడే జూన్ 19వ తారీఖు. సో థియేటర్స్ లో మొత్తం 6 మూవీస్ అని చెప్పాను కదండి. సో ఈ 6 మూవీస్ లోని మీరు దేనికి వెళ్తారో ముందుగాన అది కింద కామెంట్ సెక్షన్ లోని తెలియజేయండి, మర్చిపోకండి. నేను ఏ మూవీకి వెళ్తున్నానో ఇప్పుడు అప్పుడే కాదులేండి, ఆ రోజు మీకే తెలుస్తుంది కదా, నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడప్పుడే నేను చెప్పబోట్లేదండి. దట్స్ ఇట్ గైస్. మీరు ఏ మూవీకి వెళ్తారో ముందుగా కింద కామెంట్ సెక్షన్ అని తెలియజేయడం మర్చిపోకండి. ఒకళ్ళు వెళ్ళకపోయినా కూడా మేము వెళ్ళట్లేదని కూడా కామెంట్ సెక్షన్ అని తెలియజేయండి. మరెన్నో రివ్యూస్ కోసం మిస్టర్ రివ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.